హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి మనకు అతి త్వరలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్స్, జైల్ వార్డర్స్ అండ్ డిప్యూటీ జైలుకు సంబంధించి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఈ దీంట్లో జాబ్ కొట్టాలంటే వినడం మాత్రం సరిపోదు మిత్రమా, చూడడమే కాదు, అది కూడా సరిపోదు. మెయిన్ చేయాల్సింది ఏమంటే మనం రాయడం నేర్చుకోండి. అదేంది సార్ అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకొని ఇది నాకు జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ ఫాలో కావాలి. వింటానంటే సరిపోదు, చూస్తానంటే సరిపోదు, రాసినప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అది చేయనంత వరకు మన కళ్ళ ఎదుటనే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం, పోతూ ఉంటుంది, మనం మాత్రం అక్కడే ఉంటాం. మళ్ళీ వస్తూ ఉంటా, చూస్తూ ఉంటా, పోతూనే ఉంటుంది, అక్కడే ఉంటాం. కాకపోతే మనలో ఎటువంటి మార్పు ఉండదు. దాన్ని మనం అధిగమించాలంటే మీరు కంపల్సరిగా అట్లీస్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అయినా సరే మీరు పద్ధతి మనం మార్చుకోవాలి, మన యొక్క యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి, మన యొక్క విధానంలో మార్పు రావాలి. లేకపోతే అట్లే ఉంటాం, మనకు అట్లే మిగిలిపోతాం. ఒక నెగిటివ్ థింకర్ లాగా, ఒక అసమర్థంలాగా మనకు కూడా మిగిలిపోతాం. ఆ విధంగా మిగిలిపోకూడదంటే మాత్రం ఖచ్చితంగా మనం వినడం, చూడడంతో పాటుగా రాయడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది మిత్రమా. ఎస్ఐ ఆఫ్ పోలీస్ నుంచి మనకు దాదాపుగా 750 వేకెన్సీ రాబోతున్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి 8,000 పోస్టులు రాబోతున్నాయి. జైల్ వార్డర్స్ మరి డిప్యూటీ జైలర్స్ నుంచి దాదాపుగా 400 నుంచి 500 పోస్టులు రాబోతున్నాయి. మరి ఇవి చూడాలి. సో మనం చూసే ఇటీవల కాలంలోనే చాలా కాలం తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ అయితే ఫైనల్గా ప్రక్రియ ముగిసిపోయింది. మెడికల్ కూడా ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. త్వరలోనే వాళ్ళకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ట్రైనింగ్ స్టార్ట్ అయిన వెంటనే కొందరు అంటూ ఉన్నారు, నోటిఫికేషన్స్ రావు సార్, మీరు ఎందుకు వీడియోస్ అనవసరం చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఎందుకు అనవసరం గబ్బు పట్టిస్తున్నారు, మీరు ఏడోసాయి అప్పుడే, వీళ్ళు ట్రైనింగ్ 9 months ఓవర్ తర్వాత కదా, ఇప్పుడు అవసరమా అనుకుంటున్నారు. మిత్రమా గమనించు, ఇప్పటికీ నాకు 3 ఏళ్ళు అయిపోయింది. 2022లో వచ్చింది, 2024 అయిపోతూ ఉంది. ఇంకా ట్రైనింగ్ ఇప్పుడు ఏ జిల్లాకి అదే జిల్లాలో ఉంది. ఓకేనా? మరి ఈ యొక్క సిలబస్ కంప్లీట్ చేసుకోవాలంటే మీకు మినిమం అంటే మినిమం మీకు 6 నెలలు పడుతుంది. 6 నెలలు మనకు ఉన్నట్టు ఎస్ఐకి అయితేనే, కానిస్టేబుల్స్కి అయితేనేమి మీరు ప్రతిరోజు 8 hours చదివినా కూడా మీకు కనీసం అంటే కనీసం 6 months టైం పడుతుంది. అంత సిలబస్ ఉంది. మరి ఇప్పుడే మనం మేలుకోకపోతే, ఇప్పుడే ప్రాక్టీస్ చేయకపోతే ఎప్పుడు ఇంకా తర్వాత టైం ఉండదు. నాకు టైం లేదు మళ్ళీ అంటూ ఉంటాం. సో ఇప్పుడు కూడా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. ఎందుకంటే 4.5 లక్షల మంది అప్లై చేస్తే 90,000 మంది క్వాలిఫైడ్ కానిస్టేబుల్స్కి, అందులో 30,000 చిల్లర మంది మాత్రమే, 40,000 వరకు ఈవెంట్స్ పోయినారు. అందులో వచ్చింది 6,000 మందికి మాత్రమే. మరి మిగతాలందరూ మిగిలిపోయినట్లే కదా. సో కాబట్టి మనం ఈ మిగిలిపోయిన వాళ్ళకి దాంట్లో ఉండకూడదు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇప్పటి నుంచి మనం ఫాలో కావాలి. వచ్చే చూద్దాంలే, వచ్చినాక చూసేది ఏమి ఉండదు, మళ్ళీ చూడడమే, అంతవరకే. కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మనకు డౌట్స్ ఏమొస్తాయంటే తర్వాత చెప్తాను దాని గురించి, ఏం చేయాలో, ఏం చూడకూడదు అనేసి. ఎన్ని గంటలు చదవాలి, ఎవరిని అనుసరించాలి అని మనకు చాలా పెద్ద డౌట్ ఉంటుంది. ఒక అభ్యర్థి సక్సెస్ సాధించాడంటే మనం అతని కాడికే పోతాం. ఇంకా మరి నువ్వు ఎన్ని గంటలు చదివినావు, ఎట్లా చదివినావు, ఏ ఇన్స్టిట్యూట్ పోయినావు, ఏ బుక్కులు చదివినావు, ఇక నీ నోట్స్ ఇస్తావా, అది ఒక పూర్తి అవివేకమైనటువంటి చర్య. అతనికి అనుకూలంగా అతను నోట్స్ రాసుకున్నాడు, మరి నువ్వు అతను నోట్స్ చదివినంత మాత్రం నీకు జాబ్ రాదు. నువ్వు అట్లా అందరూ సేకరిస్తూనే ఉంటావు, తప్పితే ఫైనల్గా నువ్వు ఏం చేయవు. నువ్వంటూ ఒక నోట్స్ ప్రిపరేషన్ సాగించాలా. నీకంటూ ఒక జీకే అంటే ఇది, కరెంట్ అఫైర్స్ అంటే ఇది, మ్యాథ్స్ అంటే ఇదే అని నువ్వే అక్కడ చెయ్యాలి. దాన్నే నువ్వు రివిజన్ చేసుకోవాలి. తప్పితే వేరే వాడు రాసిన దాన్ని చదివితే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొంచెం ఉంటుందేమో కానీ ఫుల్ ప్రయోజనం అయితే మీకు ఉండదని గమనించండి. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి, అతను 12 hours చదివినాడు, నేను 12 hours చదువుతా, అతను 18 hours చదివినాడు, నేను 18 hours చదువుతా. 18 hours చదివినామని చెప్పేదంతా బోగస్, నమ్మగాకండి. సో మీ పరిస్థితిని బట్టి, మీ మైండ్ సెట్ బట్టి, మీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ బట్టి, మన సరౌండింగ్స్ని బట్టి, ఇవన్నీ బట్టి డిసైడ్ చేసుకోవాల్సింది. తప్పితే వాడు చదివాడు నేను చదువుతా, వాడు అక్కడ పోయాడు పలానా ఇన్స్టిట్యూట్, నేను ఇక్కడ పలానా ఇన్స్టిట్యూట్ పోతా అంటే కుదరదండి. సో ఇప్పుడు కూడా చూసాం మనం, చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకే అభ్యర్థి ఫోటో అన్ని దాంట్లో ఉంది. కొందరు అనుకుంటారు వీళ్ళందరూ మా వాళ్ళే అనుకుంటారు. అతను అక్కడ 2-3 ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసింటాడు, 2-3 ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసింటాడు. సో మా వాళ్ళే అతను జాబ్ వచ్చిందంటారు. కానీ తప్పు. ఈ జాబ్ కొట్టాడంటే అతని యొక్క శ్రమ చాలా 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 దండిగా ఉంటుంది.
ఈ అభ్యర్థి ఏదో జాబ్ ఇచ్చి ఒకసారి దాన్ని పోయి కదిలించండి. అతను దాదాపు 3 సంవత్సరాల శ్రమ అందులో దాగి ఉందన్నమాట. నిద్ర లేక, ఫుడ్ తినలేదు తెలియదు, నిద్ర లేదు తెలియదు, ఎన్ని కష్టాలు ఎన్ని భరించి అతను కూర్చొని డే నైట్ ప్రాక్టీస్ చేస్తున్న సక్సెస్ తప్పితే ఈరోజు వేసుకున్నటువంటి అందరి వల్ల కాదు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సక్సెస్ రావాలంటే ఇన్స్టిట్యూట్స్ అనేది ఒక 40% మాత్రమే ఉంటాయి, 20 to 40% మాత్రమే ఉంటాయి. మిగతా ఈ 60% కంప్లీట్గా అతనికి హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇటీవల కాలంలో చూసిన ఒక ఇంటర్వ్యూ ఒక ఎస్పీ ఇలా డిఎస్పీ స్థాయి వ్యక్తి చెప్పడం జరిగింది. ఇన్స్టిట్యూట్స్ అనేది కేవలం 10% మాత్రం ఇస్తాయి, 90% వాళ్ళకి శ్రమ ఉంటుంది. ఎస్, నేను పూర్తిగా అంగీకరిస్తాను దాంట్లో మాత్రం. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ చదివినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, అక్కడ ఎంత బాగా చెప్పినా మీరు చదవలేకపోతే వేస్ట్. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వేల మంది పోతూ ఉంటారు కానీ అందరికి జాబ్స్ వస్తున్నాయా? 3-4 years కూడా ఎక్కడే ఉన్నారు కానీ జాబ్స్ వచ్చినాయా? ఎవరికి వచ్చింటాయి? ఒక మారుమూల పల్లెలో కూర్చొని ఎక్కడో నువ్వు ఆన్లైన్ క్లాసో లేకుంటే చిన్న ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని నేను చదివిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వచ్చినాయి. మీరు అంత పెద్ద ఇన్స్టిట్యూట్కి పోయి వేలు ఖర్చు పెట్టుకొని అక్కడ పోయి చదివిన తర్వాత కూడా జాబ్స్ రాని వాళ్ళు కూడా చాలామంది గొప్పలు తెప్పలను చూపించగలంటే వాళ్ళందరూ కూడా. కాబట్టి కంప్లీట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, యువర్ డెడికేషన్, యువర్ సిన్సియారిటీ అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. అందువల్ల మీరు ఎవరిని కూడా అనుసరించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సలహా తీసుకోండి, ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించారని. వాళ్ళని ఒక మోటివేటర్గా పెట్టుకోండి, అతను అనుసరించండి. అతను మీకు ఒక ఇన్స్పిరేషన్గా అతను జాబ్ కొట్టాడు, నేను ఎందుకు కొట్టలేను అని ప్రయత్నిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మిత్రమా. మరి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి, ఎక్కడ జాయిన్ అయితే జాబ్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. మరి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలనేది మీ పరిస్థితిని బట్టి, మీ యొక్క ఇన్కమ్ సోర్స్ బట్టి, మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి మీరు చూడాలి తప్పితే వాడు పోయినాడని నువ్వు పోయినావనుకో గొప్ప బోర్లు పడతాం. ఎక్కడ ఉన్నా కూడా నువ్వు మనం చదివితేనే జాబ్ వస్తుంది తప్పితే మనం చదవకపోతే జాబ్ వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఇంట్లో కోచింగ్ లేకపోయినా కూడా మంచి బుక్స్ పెట్టుకొని మీరు కూర్చొని చదివినా కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. కాకపోతే మనకు ఒక గైడెన్స్ కావాలి, ఒక గురువు కావాలి, ఒక అట్మాస్ఫియర్ కావాలి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి కోచింగ్ మీరు ఎన్నించుకోండి తప్పితే అందరూ పోతున్న నువ్వు కూడా పోయినావు అనుకో ఏమి ఉండదు, ఆడ గందరగోళం ఉంటుంది తప్పితే కూడా జరగదు మిత్రమా. సో కాబట్టి ఎక్కడ జాయిన్ కావాలి అనేది అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఒకరిని అనుసరించమాకండి. ఒకసారి పోతే జాబ్ వచ్చిందంటే నీకు కూడా జాబ్ వస్తుంది కాదు, ఓకేనా. సో అది కాదు, ప్రతి ఇన్స్టిట్యూట్ వల్ల కూడా జాబ్స్ రావడం జరిగింది, ఓకేనా. సో టైం టేబుల్ ఎట్లా ఫాలో కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నా టైం టేబుల్ ఒక రకంగా ఉంటుంది, కొందరు నా యొక్క టైం టేబుల్ కొందరు నచ్చదు. ఎందుకంటే నేను మీలాగా ప్రిపేర్ అయినప్పటి నుంచి నా యొక్క టైం వచ్చేసి మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుంది. మీలా ప్రిపేర్ అయినప్పుడు నేను 4 గంటలు నిద్రలేసి ఒక ఎగ్జామ్ పేపర్ రాసేవాడిని. సో 4 లేస్తే 4:30 నుంచి 6 వరకు, అంటే మిగతా వాళ్ళు లేచే లోపల నేను ఒక ఎగ్జామ్ రాసి పెట్టేసుకుంటా. అందులో నాకు ఒకే ఇయర్లో నాకు 4 జాబ్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు చెప్తే చాలామంది సార్ బాగా చెప్తారు, మీరు 4 గంటలకు ఇంకా నిద్ర ఇవ్వలేదు సార్ ఈ కాలంలో అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నేను చాలా వరకు 4:30కి నేను నిద్రలేస్తూ ఉంటా. అది అలవాటు చేసుకున్నా. మరి ఇప్పుడు మీకు చెప్తే మీరు నవ్వుతారు, పోబ్బా ఎవరు చదువుతారు అనేసి. ఇప్పుడు మా యూత్ ఏం చేస్తున్నారంటే నైట్ 12 వరకు 1 వరకు డే నైట్ చదువుతూనే ఉంటారు, కానీ 9 వరకు 10 నిద్రపోతూ ఉంటారు. అది నిష్ప్రయోజనమైన చదువు అని నేను చెప్తా. సో 10కి పడుకో, 4కు నిద్రలేయి, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఏముండదు. అది నైట్ 1 వరకు చదివిన కూడా డిస్టర్బెన్స్ ఉండదు. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తు వస్తుంటాయి, కోపాలు తాపాలు ఇది అన్నీ గుర్తుకొస్తుంటాయి. అవన్నిటిలో నువ్వు చదవలేవు. అదే మార్నింగ్ 4 నిద్రలే చదివితే ఏమి గుర్తురావు. అప్పుడే మనం ఫ్రెష్గా డే స్టార్ట్ చేసినాం, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు, ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేయడు, అమ్మ డిస్టర్బ్ చేయదు, నాన్న డిస్టర్బ్ చేయడు, సార్లు డిస్టర్బ్ చేయరు, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఓన్లీ చదువే మీ దృష్టిలో ఉంటుంది. అది మంచిగా ఎక్కుతుంది మైండ్కు. నైట్ మీరు 4 hours చదివింది అర్లీ మార్నింగ్ 1 hourకి ఈక్వల్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆలోచించండి, 1 hourకి మేళ 3 hours మేళ మీకు. సో కాబట్టి ఇక్కడ మనం టైం బాగా సేవ్ చేసుకోవచ్చు. అన్ని పనులు పక్కన పెట్టేసేయండి, ఫోన్ గిన్నె ఏమొద్దు. పొద్దున్నే మీ యొక్క కాంపిటీటర్ నిద్ర లేచే లోపల నువ్వు కనీసం మినిమం 1 hour చదవగలగాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా అతకంటే నువ్వు ముందుంటావు. అది నువ్వు డిసైడ్ చేసుకో. మరి ఇది ఎట్లా అంటే ఇది నా టైం టేబుల్, నువ్వు కూడా అదే సెట్ చేసుకుంటావా లేదు నువ్వు డిసైడ్ చేసుకో. సో నీకు తెలిసిపోయింది ఇప్పటికే, కానీ ఎప్పుడు నీ ఏ టైం ఫాలో అయినా కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు అనవసరంగా అని చెప్తాను. ఓకే, మరి ఏ మెట్లు చదవాలి, ఏది ఫాలో కావాలంటూ ఉంటారు. కొందరైతే అరే వాడికి అది జాబ్ ఇచ్చిందంట అని ఆ మెట్లు తెప్పించుకుంటాడు.
ఇంకోటి కనపస్తాడు నేను ఆ ఇన్స్టిట్యూట్ పోయినా అంటాడు, మళ్ళీ అది తెప్పించుకుంటాడు. ఇంకోటి వేరే ఈ బుక్ తీసుకున్నాడు, అది బుక్ చదువుతాడు. లాస్ట్ ఏ బుక్ చదవాడు, ఏ మెటీరియల్ ఫాలో కావాలి. నీ దగ్గర ఏ మెటీరియల్ అయితే ఉందో దాన్ని ఒకటికి 10 సార్లు రుబ్బి పడేసాయి, జాబ్ నీదే సొంతం అవుతుంది. అంతేగాని ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఆ నోట్స్ ఈ నోట్స్ ఆ బుక్ ఈ బుక్ అన్నీ కొనుక్కొని పెట్టుకుంటే లాస్ట్ ఏమి చేయలేవు, టెన్షన్ తప్ప. అది నీకు 1-2 బుక్స్ ఉంటే దానికి క్షుణ్ణంగా రుబ్బి పడే, దాన్ని ప్రాక్టీస్ చేయి, దాన్ని రివిజన్ చేయి, దాన్నే మైండ్ క్యాలిక్యులేషన్ చేయి, పెన్ను పెట్టుకుని ప్రాబ్లం చేయి. ఖచ్చితంగా ఏ బుక్ ఎత్తుకుని కూడా ఏ మోడల్స్ ఉంటే తప్పితే మీకు వచ్చే ఏ పేపర్ అయినా సరే పేపర్ సెట్ చేసేవాడు పలానా ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవాలి, పలానా ఇన్స్టిట్యూట్ తీసుకోవాలని ఎవడు అనుకోడు. మీరు గమనించండి, వీళ్ళందరూ డప్పాలు కొడతా ఉంటారు. మా ఇన్స్టిట్యూట్ నుంచి 95% క్వశ్చన్లు వచ్చినాయి, మేజర్మెంట్ వస్తాయి, అన్ని బోగస్. ఇన్నే కూడా ఇంతవరకు చేసేందుకు కూడా అబద్ధాలే. నేను చెప్పిన నమ్మగాకండి. నా ఇన్స్టిట్యూట్ నుంచి 90% వచ్చాను నమ్మద్దు, అందుకు చెప్పేది తప్పులే. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ నుంచి కూడా బిట్లు రావు, గుర్తుపెట్టుకోండి మిత్రమా. కొందరు అంటారు 100% మాయ వచ్చినంటారు, లేదు. మీరు న్యూస్ పేపర్స్ చదివితే అన్నీ అయ్యే ఉంటాయి, మీరు మ్యాథ్స్ ఆర్ట్స్ బుక్స్ చదివితే అయ్యే మోడల్ ఉంటాయి. అంతే తప్పితే మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినాయంటే ఎవరు నమ్మగాకండి, అటువంటి వాళ్ళు అసలు నమ్మొద్దండి, అవన్నీ బోగస్. మీరు నమ్మినంతవరకు నమ్మిస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, మీరు ఏదో మీకు నచ్చిన బుక్ మార్కెట్కి వెళ్ళండి, మీకు నచ్చిన ప్రామాణికమైన బుక్స్ ఉంటాయి, ఆ బుక్ను తీసుకో. అదే బుక్ను ఒక్కసారి కాదు 10 సార్లు రుబ్బి పడేసాయి, ఆ మోడల్ నుంచి బయటకు పోడు. సో అంతేగాని వాళ్ళు పిల్లలు చెప్పినంటే మాత్రం లాస్ట్ నష్టపోయి మనమే తప్పం కొట్టు జరిగి ఉండదు మిత్రమా. సో వినడమే కాదంటే చాలామంది ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూట్యూబ్ నవ్వుకున్నారు, ఓన్లీ ఆ యాప్ కొంటారు, ఈ యాప్ కొంటారు. నేను చూసి చాలామంది. సో నాకు ఎంతమంది రావడం జరిగింది. సో నేను యాప్ కొన్నా, ఈ యాప్ కొన్నా, ఇప్పుడు మీ కాడికి వచ్చినా అంటే నేను అదే చెప్తా, అయ్యా నువ్వు ఇప్పుడు 2 యాప్లు కొన్నా, మళ్ళీ నా ఉత్తమ స్థాయి కొన్నావు మళ్ళీ అదే తిరుగుతుంది, నో యూజ్. నువ్వు ఒకటి కొన్నావు కదా, దాన్ని బాగా చదువు, మళ్ళీ నాకు మళ్ళీ 2003 నీకు ఎందుకు బొక్క అంట. నేను ఓపెన్ చెప్తాను, నేను అట్లే డబ్బులు వేస్ట్ అయ్యి ఊరికి అనవసరంగా చెప్తా. అక్కడ ఇన్స్టిట్యూట్ పోయిన హైదరాబాద్ అంట, అక్కడ వైజాగ్ అండి, కోచింగ్ పోయిన మళ్ళీ అక్కడికి వస్తారు. ఎందుకే డబ్బులు అక్కడ యాక్ట్ చేసి మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చావు, డబ్బులు వేస్ట్ కదా అంట. మళ్ళీ లేదు సార్ అంటారు. నాకు తెలుసయ్యా, అక్కడ 2-3 సార్లు పోయినావంటే నువ్వు చదవలేకపోయినాడు, మిమ్మల్ని అక్కడ వచ్చి చదవలేవు. నీ మైండ్ ఆ విధంగా ఉంది. ఒక్కరిని నమ్ముకో, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. కానీ మనం ఏం చూస్తామంటే డబ్బులు విచ్చలుడు ఖర్చు పెడుతున్నా, ఆడిపోయి ఈడిపోయి ఎక్కడ పోయి ఏముండదు. నువ్వు చదివితే మంచి రిజల్ట్ ఉంటుంది. నువ్వు చదివినప్పుడు ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ తిరిగినా కూడా ఎక్కడ కూడా నీకు రిజల్ట్ అనేది రాదు, ఎక్కడ కూడా నువ్వు మోటివేట్ చేయలేడు, ఎక్కడ నువ్వు చదివి చెప్పలేడు. నీలో పడాలి మనసులో, నాకు జాబ్ రావాలి అని నీ మనసులో పడిందనుకో, ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. ఇంట్లో కూర్చుని జాబ్ కొట్టగలవు. తప్పితే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ అవుతుందండి. చూడటమే కాదు, ఓన్లీ వీడియోసే కాదు, ఓన్లీ వీడియో చూసినా రాదు, ఓన్లీ వింటున్నా సరిపోదు. దాని మీద నువ్వు ఎంత చదివినావో దాని మీద రాయడం నేర్చుకో. ఇక్కడ రాయడం అంటే ప్రాక్టీస్ చేయడం నేర్చుకో. మీరు గమనించండి, జీకే అంటే ఓన్ ఇంటానే ఉంటారు, ఓన్ చూస్తూనే ఉంటారు. కానీ మ్యాథ్స్ అనే కొద్ది పెన్ను పెట్టి చేయాలంటే బరువు, రీజనింగ్ చేయరు, ఇంగ్లీష్ చేయరు, మ్యాథ్స్ చేయరు, కానీ జాబ్ కావాలంటారు. ఎట్లా అండి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పెన్ను పెట్టయ్యా, వంగయ్యా, వంచు, ముడ్డిని వంచు, ఏమవుతుంది? అరిగిపోతానులే. సో మీరు వంగి లేనంత వరకు, మీరు పెన్ను బుక్కులో పెట్టినంత వరకు జాబ్ రాదని గుర్తుపెట్టుకో. ప్రాక్టీస్ చేయండి, తప్పేముంది. సో ఒక్కరితో మనకు అనవసరం. నువ్వు ఒక ఆర్డినరీ స్టూడెంట్ అయినా సరే, నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్, నాకు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అని పరిచయం నాకైతే లేదు. నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్ అయినా కూడా నేను ఈ సిన్సియర్గా వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి నాకు ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది, నాకు జాబ్ ఎందుకు రాదు అని కసిగా చదివితే ఒకే సంవత్సరంలో నాకు 4 జాబ్స్ రావడం జరిగింది. సో కాబట్టి అది వస్తాయి, రాబోదని ప్రసక్తి లేదు. కాబట్టి ఎప్పుడు వస్తుందంటే కూర్చోవాలి, ప్రాక్టీస్ చేయాలి, పెన్ను పెట్టాలి. మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాసి 2సారి రాయడంలా, 2సారి ఎగ్జామ్ పెడితే సార్ మీరు ఇప్పుడు పెట్టినారు సార్ మళ్ళీ పెడతారే అంటారు. కానీ ఎగ్జామ్ రాయవయ్యా, 100 వస్తుందంటే మళ్ళీ రావు. సో అప్పుడు 40 వచ్చి మళ్ళీ ఇప్పుడు 40 వచ్చి ఉంటాయి, మళ్ళీ ఎక్కువ పెంచుకోలేరు. కానీ ఆ యొక్క రివిజన్ పేపర్లో ఎంత వాల్యూ ఉంటుంది అంత వాల్యూ ఉంటుంది. ఆ యొక్క పేపర్ను 2 సార్లు 3 సార్లు చేయండి, తప్పు కాదు. దానిలో మీకు మైండ్లో బాగా ఎక్కిపోతుంది. కానీ మనం ఏం చూస్తున్నాం, పేపర్ వచ్చిందా పక్కన పడేసాయి, 2వ పేపర్ వచ్చిందా పక్కన పడేసాయి, అంతే. దాన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే రిజల్ట్ ఉండేది. ఎవరైతే రివిజన్ చేస్తారో, ఎవరైతే పేపర్ని మళ్ళీ చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సెటిల్మెంట్ జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మనం చూస్తా వాళ్ళ సలహాలు వింటా, వాడు ఏం చేసి చూస్తూనే ఉంటుంది. తప్పితే మనంలో ఎటువంటి స్థానచలనం ఉండదు, అక్కడే ఉంటాం. అది ఉండకూడదంటే మరి వినడమే కాదు, చూడడమే కాదు, ఇది అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అలవాటు చేసుకోండి. సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి యూత్కి చాలామందికి ఇది లేదు, అందుకే చెప్తున్నా. సో కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావో ఆలోచించుకో, మ్యాథ్స్ చెయ్యి,
చదివితే రాదు, చూస్తే రాదు. మ్యాథ్స్ ఎప్పుడు కూడా చూస్తే రాదు, చదివితే రాదు. పెన్ను పెట్టి చేస్తేనే వస్తుంది. ఓకేనా? చదువు చూడండి. కాబట్టి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కష్టం ఉంటుంది మిత్రమా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పెన్ను పెట్టి రాయాలి, కష్టం, అది ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో ఎల్లప్పుడూ అలాగే ఉంటావా మరి చెప్పు? సో 10 బుక్స్ కాదు, ఆ ఇన్స్టిట్యూటు ఈ ఇన్స్టిట్యూటు అక్కడ ఇక్కడ కాదు. నీ దగ్గర ఏం బుక్ అయితే ఉందో, దాన్ని ఒక్క బుక్ను 10 సార్లు రుబ్బి పడేసాయి. 10 బుక్కులను ఒక్కసారి చదివే బదులుగా 10 బుక్కులను ఒక్కసారి చూసే ఒక్క బుక్ను 10 సార్లు పిండి పిప్పి చేసాయి. అదే మోడల్. ఇంకా ఏం కొత్త ఏం రావు. డైలీ ఎగ్జామ్స్ రాయండి, డైలీ రెగ్యులర్ ఫాలో కాండి. సో యూట్యూబ్ అనేది మీకు ఒక సప్లిమెంటరీ మాత్రమే. శక్తి కావాలంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ తిని సరిపోదు. ప్రతిరోజు ప్రతిదీ ఉండాలి మనకు. కాయగూరలు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, పోషకాహార పదార్థాలు పోషకాలు ఉండాలి, మాంసకృతులు ఉండాలి. అన్నీ ఉంటేనే మనకి లైఫ్. సో అదేవిధంగా జాబ్ కావాలంటే చదువు ఉండాలి, వినాలి, చూడాలి, దాంతోపాటు రాయడం ఉండాలి. జీర్ణం బాగా కావాలా? జీర్ణం కాకపోతే నువ్వు ఎంత తిన్నా వేస్ట్. అది జీర్ణం బాగా కావాలి, నీకు ఒంటికి పట్టాలంటే మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి. జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే మన రాసే విధానం బాగుండాలి. ఎంత టైం పడుతుంది నాకు? ఎగ్జామినేషన్ నాకు ఎక్కడ క్వశ్చన్ వీక్ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఆషామాషిగా లేవు. ఆషామాషి కాదు. ఒక కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఏది కూడా ఆషామాషిగా లేవు. ప్రతి క్వశ్చన్ కూడా టైం టేకింగ్, టైం కిల్లింగ్గా ఉంది. దాన్ని అధిగమించాలంటే ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత లాస్ట్ వచ్చేది బర్డన్ పడుతుంది, ఏం చేయలేం. అందువల్ల ఇప్పటి నుంచే మీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని మిత్రమా ఖచ్చితంగా ప్రయత్నించండి. జయం మనదే. సో ఖచ్చితంగా ఉత్తమ్ అకాడమీ మీ వెంటనే ఉంటుంది. ఎప్పుడు మిమ్మల్ని ఒక హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు బుక్స్ ఆల్రెడీ మీరు కోచింగ్ పోయి ఉంటారు. బుక్స్ బయట తీయండి. మళ్ళీ కోచింగ్ అవసరం లేదు, మీరు డిసైడ్ చేసుకోండి. కూర్చోండి, బెండ్ అయిపోండి, 2-3 ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎక్కువ మంది ఉంటే మళ్ళీ తలనొప్పే. సో మీరే క్వశ్చనింగ్ చేసుకోండి, మీరే ఎగ్జామ్ రాయండి, డిస్కస్ చేయండి, ఎందుకు చూద్దాం జాబ్. ఓకే, మరి మీరు మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్స్ కానీ కరెంట్ అఫైర్స్ ఉచితంగా పంపిస్తూ ఉంటాం. మరి వాట్సాప్లో జాయిన్ కావాలంటే మీ యొక్క వాట్సాప్ నెంబర్ నుంచి 8688080802కి మాకు మెసేజ్ పెట్టండి. యాడ్మిన్ మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి టర్నింగ్ పాయింట్ క్వశ్చన్ కడపలో ఉంది. మీరు ఒకవేళ కోచింగ్ ఇక్కడ తీసుకోకుండా ఉన్నా, లేదా ఇంట్లో మీకు చదువుకొని వాతావరణం బాగలేకపోయినా, మీరు హ్యాపీగా టర్నింగ్ పాయింట్ క్వశ్చన్ కడపకు వచ్చి మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు అనమాట. మరి మీరు ఎక్కడ కోచింగ్ చేరకపోయినా గుర్తుంచుకోండి, మీరు ఏ కోచింగ్ అంటే చేరినా మీరు చదివితేనే రిజల్ట్ ఉండదు తప్పితే మీరు చదవకపోతే మాత్రం రిజల్ట్ ఏముండదు. అన్నీ పక్కన పెట్టేసేయండి. ఆయమిట్ట, ఈడిట్ట, వాడిట్ట, మా పక్కింటోడిట్ట ఏమొద్దు. మనకు కనబడాల్సింది కేవలం మనకు లక్ష్యం, జాబ్ జాబ్ జాబ్. అది మాత్రం కనబస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మిత్రమా, లేకుంటే సక్సెస్ అనేది రాదు. ఓకే, అందుకే చెప్తుంటారు మన వాళ్ళు, రీడింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అంతే, రీడింగ్ చేయడం నీకు పర్ఫెక్షన్ వస్తుంది, కానీ రైటింగ్ మేక్స్ ఎ మ్యాన్ ఎగ్జాక్ట్. మరి అదే రీడింగ్ చేస్తే పర్ఫెక్షన్ ఉంది, కానీ రైటింగ్ చేస్తే నువ్వు ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతావు అని చెప్తుంది ప్రావెర్బ్ అనేది. సో కాబట్టి దీన్ని మీరు ఫాలో కండి. సో రీడింగ్ ఉండాలి, దాంతోపాటుగా కంపల్సరీ మనకి ఏముండాలి, కంపల్సరీగా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి మిత్రమా మరి గమనించండి, మీరు ఎన్నో యూట్యూబ్లో చూసి ఉంటారు, ఎన్నో షార్ట్స్ చూసి ఉంటారు. ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి, ఎన్ని షార్ట్స్ మనం చూసాను చెప్పండి. మరి దాదాపు మీరు ఒక 200 షార్ట్స్ మీరు చూసి ఉంటారు. ఏది కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు చేసి ఉంటారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి, మీరు చూసిన 200 వీడియోస్లో ఒక 5 వీడియోస్ గుర్తొస్తున్నాయి ఊహించుకోండి. నేను చెప్పడం మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు 200 వీడియోస్ చూసి ఉన్నారు, ఈ 200 వీడియోస్ కళ్ళు మూసుకుంటే మీకు కనీసం ఒక 10 మీకు గుర్తు వచ్చేవి చెప్పండి. రావు అంటే రావు. కానీ అదే మీరు 200 క్వశ్చన్లు మీరు రాసి ఉండి 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఒకసారి కళ్ళు మూసుకో, అన్నీ మీకు గుర్తొస్తాయి. ఈ పిల్లల పేజ్ ఇది, ఈ యొక్క లెటర్ ఇట్లుంది, దీన్ని అండర్లైన్ చేసినా ఇది బాగుంది, ఈ క్వశ్చన్ ఇట్లుంది, అన్నీ మీకు గుర్తొస్తాయి. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ప్రాక్టీస్. మరి ఈ 2 పవర్ ఉన్నదాన్ని నేను చెప్పడం కదా, మీరు ఒక్కసారి ఊహించుకోండి. నేను ఇన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినాను, ఇన్ని క్లాసులు విన్నాను, ఇన్ని షార్ట్స్ చూసినాను, నాకు గుర్తుకొస్తున్నాయా లేకుంటే నేను రాసిన గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించుకుంటే దాదాపు 80% to 90% మీకు అన్నీ కూడా మీరు రాసినటువంటివి గుర్తుకొస్తున్నాయి తప్పితే మీరు యూట్యూబ్లో వచ్చే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ గుర్తు రావంటే రావు.
దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఎప్పుడో వస్తుంది, ఏడొస్తుంది అని అనుకోకుండా ఈరోజు మొదలు పెట్టండి. జాబ్ ఎందుకు రాదో మనం చూద్దాం. సో ఖచ్చితంగా అందరూ ఎస్ఐకి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఎస్ఐ ఉంది, డిప్యూటీ జైలర్స్ ఉంది, కమ్యూనికేషన్స్ ఎస్ఐ కూడా ఇచ్చే అవకాశం ఉంది, కానిస్టేబుల్స్ ఉన్నాయి, సెంట్రల్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. ఎన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మరి గ్రూప్ 1 అంటున్నారు, గ్రూప్ 2 అంటున్నారు, గ్రూప్ 4 అంటున్నారు. మరి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ జాబ్లో ఉంటాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. ఈ నెంబర్కి యాడ్ మీ అని మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.